హరి శ్రీనివాసం. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి మీ కామెంట్స్ అన్నింటికి కూడా. బట్ నేను మీ అందరికీ కూడా ఎప్పటికీ నాకు తెలిసినవన్నీ షేర్ చేయడంలో ముందుంటానని మాటిస్తున్నాను. బట్ మనం ఒకరికి ఎవరికైనా మంచి చేసామనుకోండి, మనకు జరిగేదేంటి మంచి. ఎవరికైనా చెడు చేసామనుకోండి, ఏం జరుగుతుంది? చెడే జరుగుతుంది. భగవంతుడు మంచి చేసిన వాళ్ళ వెంట ఉంటాడు అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చెడు చేసిన వాళ్ళకి కంపల్సరీగా శిక్ష వేస్తాడనే విషయాన్ని కూడా ఎప్పుడు మర్చిపోకూడదు. అది జరిగేది ఇదే. అంటే రమాదేవి గారు మేము ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటున్నాం. దేవుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుతూ ఉంటాం. అన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. పూజలు చేస్తూ ఉంటాం. ఇంక ఇవి అవి కాదని అన్ని చేస్తూ ఉంటాం. మీకు చెప్పిన శ్లోకాలే కాదు, అన్ని కూడా చదువుతున్నాం. బట్ కొంచెం ఏదో వెల్తిగా అనిపిస్తుంది. ఆ వెల్తి తీర్చడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఏదో అది కూడా పోతే ఇంకా మేము బాగుంటామేమో అనిపిస్తుంది అని చెప్పక నా కామెంట్ చేసిన దానికి నాకు వీడియో చేయాలనిపించి వీడియో చేస్తున్నాను. ఇంట్లో దీపారాధన ఎవరు చేస్తున్నారు? మీరు చేస్తున్నారు. అంటే ఇంటి ఇల్లాలు చేస్తుంది. ఉదయం లభిస్తుంది, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటుంది. దాంతో పాటుగా పిల్లలకి టిఫిన్ చేస్తుంది, ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటుంది. బట్ దాంతో పాటుగా తను స్నానం చేసి దీపారాధన చేస్తుంది. బట్ అదే దీపారాధన అనేది భర్తకి ఇచ్చి చూడండి, భర్త దీపారాధన పెట్టి చూడమని చెప్పండి. నెల రోజుల్లో మీకు తేడా కనిపిస్తుంది అనమాట. ఇంట్లో ఏదైతే భర్త దీపారాధన చేసి భర్త పూజ చేసినట్లయితే కనుక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. భార్య చేసిన పుణ్యం ఇంట్లో ఉన్న భర్తకు కానీ పిల్లలకి కానీ రాదు. కానీ భర్త చేసిన పుణ్యం ఇంట్లో భార్యకి పిల్లలకి వస్తుందన్న సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే. అయితే భర్త దీపారాధన చేసిన, భర్త ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసిన, భర్త ఏదైనా దాన ధర్మాలు చేసిన, భర్త ఏదైనా మంచి చేసినా అదంతా దానికి సంబంధించిన పుణ్యం అంతా వచ్చేదంతా ఎవరికి తెలుసండి? కుటుంబానికి. ముఖ్యంగా చెప్పాలంటే భార్యకి. భర్త ఏదైనా పాపం చేశాడనుకోండి, భార్యకి ఇంత కూడా రాదన్నమాట. అది ఇందులో ఉన్న తేడా. కాబట్టి మీ ఇంట్లో మీ భర్తతో దీపం పెట్టించండి, మీ భర్తతో పూజ చేయించండి. ఆయనకి కావాల్సిన పూజా సామాగ్రి, అక్కడ కావాల్సిన దీపానికి కావాల్సినవన్నీ కూడా ఆయన దగ్గర చేసి జస్ట్ మీరు దీపారాధన చేసి పువ్వులు పెట్టి నైవేద్యం పెట్టి అన్నం పెట్టుకుని వెళ్ళండి చాలు, మాకు ఏం చేయొద్దు అని చెప్పండి. కంపల్సరిగా ఒక 4 రోజులు ఇలా చేయించి మీకు తేడా ఏంటో కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే భగవంతుడు ఆడవాళ్ళు ఎంత పూజ చేసినా, ఎన్ని దేవుడికి నామస్మరణ చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా పరవశిస్తాడు. ఎంతవరకు? ఒక 50%. కానీ ఇంట్లో యజమాని ఎవరైతే ఉన్నారో, అంటే భర్త ఎవరైతే ఉన్నారో, కొండెక్కిపోతుంది దీపం చూసారు కదా, అంటే ఇంకా దీపం అయిపోతుంది అన్న టైంలో జస్ట్ వచ్చి కిందకి దిగిపోతుంది, వచ్చి జస్ట్ ఇలా పైకి కదిపాడు అనుకోండి, ఎంతో పరవశించిపోతుందంట. నేను వచ్చి నేను నా యొక్క దీపం కొండెక్కుతుంటే దీపాన్ని పరిచేశాడు, దీనికి చాలా అంటే చాలా మంచి జరగాలి అని చెప్పని వెంటనే పరవశించిపోతాడు. బట్ ఏం కావాలి మనకి? భర్త చేయడం కావాలి. భర్తతో దీపారాధన చేయించుకుని మీ ఇంట్లో ఇంకా ఇంకా మంచి